గారికి మేము చాలాసార్లు విన్నవించుకున్నాం. మా ముఖ్యమంత్రికి మేము సైన్యం వెళ్తూ ఉంటాం, అభివృద్ధిలో పాలు పంచుకుంటాం, మా న్యాయమని మా వచ్చే జీతభత్యాలు ఇప్పించమని చాలా రోజులు కోరిన సందర్భాన్ని మీకు గుర్తు చేస్తూ మరి ముఖ్యమంత్రి గారికి త్వరలోనే కలుస్తాం. వారి కృతజ్ఞత భావంగా కలిసి తర్వాత ఇంకా ఉన్న సమస్యలు మా డిఎలను ఇలా చాలా జటిలమైన సమస్య ఇలా సర్పంచ్గా ఇచ్చి వాళ్ళ కాలం పరిమితి పోయి దాదాపు సంవత్సరం నడుస్తుంది. మరి అక్కడ ఉన్న పనులు లేకుండా మా ఉద్యోగులే అక్కడ అప్పో సప్పో తీసుకొచ్చి ఇలా నడుపుతున్న సందర్భం. మరి వాళ్ళకు కూడా లక్షల పెండింగ్ బిల్స్ ఉన్నాయి, వాళ్ళని వెంటనే రిలీజ్ చేయాలని తీర్మానం కూడా చేయడం జరిగింది. అలాగే హాస్టల్ వెల్ఫేర్లో వారు కూడా చాలామంది అక్కడ మా హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ అక్కడ ఉన్న పరిస్థితికి అనుగుణంగా బడ్జెట్ లేకుండా ఆ బయట తీసుకొచ్చి ఇవాళ లక్షలు వాళ్ళు కూడా పెట్టుకున్న సందర్భాన్ని ఇలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం. వాళ్ళకు కూడా వెంటనే వాళ్ళ బిల్స్ని విడుదల చేయాలని కోరుతున్నాం. మరి చాలామంది ఉద్యోగులు ఇలా మనస్తాపానికి గురవుతున్నారు, చిన్న కారణం వల్ల సస్పెండ్ అవుతున్నారు. ఇలా అగ్రికల్చర్ మార్కెట్లో చిన్న లోపమైందని 7 సస్పెండ్ చేసి 105 మందికి మెమో ఇవ్వడం జరిగింది. అది చిన్న సమస్య. వాళ్ళు సస్పెండ్ చేసిన తర్వాత దాదాపు 4.5 నెలలు అవుతుంది, కనీసం దాన్ని ఎంక్వైరీ చేయకుండా మా ఉద్యోగులు మనోవేదన గురి చేస్తున్న సందర్భాన్ని గుర్తు చేస్తున్నా. అలాగే రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో ఏదో కారణాల వల్ల కొందరు తప్పు చేయవచ్చు, కొందరు తప్పు చేయకుండా శిక్షణ ప్రవహించే పరిస్థితి ఉంటుంది. మరి సస్పెన్షన్ ఇస్ నాట్ పనిష్మెంట్ అంటాం. మరి వాళ్ళకి ఇలా 6 నెలలైనా వాళ్ళకు చేయలేదు. కొందరికైతే ఏసీ వచ్చిన 2 సంవత్సరాలు కూడా వాళ్ళకి పోస్టింగ్ లేకుండా ఇబ్బంది పనిచేస్తున్న సందర్భాన్ని గుర్తు చేస్తున్నాం. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా ఇలా 23 మంది 24 మంది ఉన్నారు. వాళ్ళని వెంటనే రిజిస్టర్ చేసి వాళ్ళని ఎంక్వైరీ చేయాలి. తప్పు చేసి ఎంక్వైరీ చేయండి, వాళ్ళకి శిక్షించాలి. కానీ సస్పెన్షన్ ఇస్ నాట్ పనిష్మెంట్ అనుకునే వాళ్ళని అక్కడి ఆ సీట్ నుంచి తొలగించి ఇంట్లో కూర్చుంటే వాళ్ళ కుటుంబం కూడా మనోవేదన గురవుతుంది. ఏమో మా ఆయన ఏదో తప్పు చేసిన వాళ్ళు పిల్లలు కూడా అనుకుంటారు. రేపు ఎంక్వైరీలో వాళ్ళు తప్పు చేయాలని తెలిస్తే వాళ్ళ ఇంటి ఆ కుటుంబం ఏం చేస్తుంది. ప్రభుత్వాన్ని కూడా మరి 3 ఏళ్ళ జీతాలు కూడా ఇవ్వాల్సిన అవసరం వస్తుంది. జీవోను అనుసరించాలి. సస్పెండ్ చేసిన 6 నెలలు, అలాగే ఏసీ పైన 2 సంవత్సరాల లోపలనే మనం చేయాలి. లేని పక్షంలో పెండింగ్ ఎంక్వైరీ అని చెప్పేసి రిజిస్టర్ చేయాలి. ఇవన్నీ ఎన్నిసార్లు కోరినా మరి కొందరు మంత్రులు అయితే అలా ఇంటర్వ్యూగా వదిలిపెడుతుంది. మరి ఇలా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు, ఆర్థిక శాఖ మంత్రులు డిప్యూటీ సీఎం గారు చెప్పినట్టు మా ఈహెచ్ఎస్ జీవో నెంబర్ 186 తర్వాత గత ప్రభుత్వం తీసుకొస్తే దాన్ని కూడా ఐఎస్టీ ఇంప్లిమెంట్ చేస్తామని ఒప్పుకున్నారు. మరి దాన్ని త్వరలోనే ఒక కమిటీ వేసేసి దాన్ని ట్రస్ట్గా ఏర్పాటు చేసుకోవాలి. ఇలా ప్రభుత్వం షేరు, మా ఉద్యోగుల షేరు సంవత్సరానికి 400-800 కోట్లు అయితే దాన్ని మెడికల్ ఫ్రీ క్యాష్లెస్ ట్రీట్మెంట్ ఇచ్చే బాధ్యతను ఇలా ప్రభుత్వం తీసుకుంటామని చెప్పింది. అన్ని సమస్యలను తొందరనే ఆ రిపోర్ట్ ఇచ్చేసి ఆ రిపోర్ట్కి అనుగుణంగా అన్నింటిని ఇంప్లిమెంట్ చేసే బాధ్యతను ఇలా ప్రభుత్వం తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతూ